ఇతర రాష్ట్రాలలో మాజీ ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. సిద్ధరామయ్య నాయకత్వంలో జరిగింది. బెంగళూరు డిక్లరేషన్ లో ది అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఐసిసి unanimously thanked to Nyaya Yodha Rahul Gandhi ji for courageously taking the cause of the social justice for the marginalized sections of the society country and having stood up cause of the backward class, particularly Rahul ji steely resolved Manwari Modi government to surrender the just constitutional demand for the case of the caste census. On behalf of the Backward Class of India Council conveys heartfelt appreciation of Rahul Gandhi ji contribution of the historical achievement. అదే విధంగా ఢిల్లీలో జరిగే దాని మీద కూడా ఏం చేస్తామనేది అది కూడా చెప్పడం జరిగింది. క్యాస్ట్ సెన్సస్ చేయాలి, అందరికీ న్యాయం చేయాలి, అట్టడుగునున్నటువంటి ప్రజలకు కూడా న్యాయం జరగాలని 50% ఏదైతే బ్యారియర్ పెట్టిండ్రో దాన్ని కూడా ఎత్తేయాలి అనే నిర్ణయం తీసుకున్నాం. అంటే అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసి 4,500 కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాహుల్ గాంధీ. దానికి ఇవాళ అదే ముందుకు తీసుకుపోతూ యావత్ భారతదేశంలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగాలన్నాడు. దానికి మొట్టమొదలు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన అగ్రకులాల్లో ఉన్న బడుగు బలగిన వర్గాలకు ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా అందరి సమక్షంలో ఏది కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత 150 కోట్లు శాంక్షన్ చేయడానికి అందరూ అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా రేపు కర్ణాటకలో కూడా క్యాస్ట్ వైజ్ సెన్సస్ కావాలి. దాంతోపాటు ఇతర రాష్ట్రాలలో దీనికి తీసుకుపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరిగితే అప్పుడే ఏదైతే 9th షెడ్యూల్ నుంచి తీయడానికి రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ గా బిల్ పెడితే పాస్ చేయాలనేదే వారి ఉద్దేశం. ఎందుకంటే అది ఎప్పటి వరకు అయితే ఇక్కడ చేసినా 9th షెడ్యూల్ నుంచి తీసేస్తే యావత్ భారతదేశంలో బీసీలకు అట్టడుగులు ఉన్నటువంటి ప్రజానికి ఆయన ఇంకోటి కూడా అన్నాడు, ఎక్స్రే అన్నాడు. ఎక్స్రే అంటే కింది స్థాయిలో ఏ విధంగా బతుకు తెరువులు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా భోజనం చేస్తున్నారు, ఏ విధంగా ఉద్యోగాలు ఉన్నాయి, వారికి సరి అయిన ఎడ్యుకేషనలీ, అదేవిధంగా ఎకనామికలీ, అదేవిధంగా పొలిటికల్ గా కూడా న్యాయం చేయాలని నిర్ణయం చేసుకున్నారు. 25న జరిగే కాల్కటోరా స్టేడియంలో అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మన రాష్ట్రం నుంచి రావాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఫస్ట్ స్టేట్ దిక్సూచి అయిండు తెలంగాణ ముఖ్యమంత్రి కనుక దీనికి అందరు రావాలి. కానీ నేను ఇప్పుడే టీవీలో చూసిన బీహార్లో ఎన్నికలు జరుగుతుంది. ఆడ గతంలో ఏముంటుండే ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసేది, కానీ ఇప్పుడు మొదలే దొంగ ఓట్లు వేస్తున్నారు. అంటే పేర్లు మారుస్తున్నారని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే బీహార్ లో జరిగే ఎన్నికలు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో దొంగ ఓట్లు ఒరిజినల్ ఓట్లు తీసేసి దొంగ ఓట్లు చేశాలని ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పారు. అంటే ఆయన ఆలోచన, నరేంద్ర మోడీ ఆలోచన చూడండి, రాహుల్ గాంధీ ఆలోచన చూడండి అని అంటున్నా. రాహుల్ గాంధీ ఏమో దేశ బడుగు బలైన వర్గాలకు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగలే. ఏ పేదవాడు ఏ విధంగా బతుకుతున్నాడో తెలుసుకునడానికి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడేమో బీహార్ లో ఏ విధంగా ఎన్నికలు జరగాలి, ఏ విధంగా గెలవాలనే ఆలోచన చేస్తున్నారు. ఇక ఇక్కడ చూస్తేనే మన బీఆర్ఎస్ నాయకులు మేము దోచుకున్నాం, మేము దాచుకున్నాం అంటున్నారు. దోచుకుంటున్నది గట ఇక్కడ దోచుకున్నది రాహుల్ గాంధీకి ఇస్తున్నారట. నీళ్ల ఇష్యూనేమో మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అప్పచెప్తున్నారు. కానీ నేను ఇవాళ ఈ చూసిన స్టేట్మెంట్ తర్వాత 1000 కోట్ల పైననే ఆ ముగ్గురు ఆస్తులు, అంటే ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో మురళీధర్, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ శ్రీధర్ కుమార్, వీళ్ళందరూ థైలాండ్ లో పెళ్లి అవుతుంది. 1000 కోట్ల సంగతి ఏమిటని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను.
అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు. ఈ మీరు దోచుకున్నది ఇక్కడ కనిపిస్తుంది కదరా బాబు. మేము ఏడ దోచుకున్నాం రా బాబు. ఊకేనన్నా ఎట్లనన్నా కన్ఫ్యూజ్ చేయాలి. ఇక ఇంకోళ్ళేమో గులకన్నా జరగదు, రేపు బీసీలకు జరగదు, వాళ్ళకి రిజర్వేషన్ రాదు అని ఇంకోళ్ళేమో రైలు కట్ట ముందు మరి కూర్చున్నారో లేదో రేపు ఎల్లుండి ఉన్నది. ఇవాళ ఏం తారీఖు ఇవాళనే కూర్చుంటుందేమో ఆమె రైలు ముందు. వీళ్ళేమో దోచుకునే కార్యక్రమం. అంటే ఇంతకంటే దోచుకున్న వాళ్ళు ఎవరన్నా దేశంలో ఉన్నారా అంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే దోచుకున్నది. దాని మీద మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరో నాకు అర్థమైతలేదు. కానీ ఇదేదో బీఆర్ఎస్ అండ్ బీజేపీ అలియన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. హుక్ అండ్ కుక్ గెలవాలని. ఏదైనా తప్పనిసరిగా ఈ దేశంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినా సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ చెప్తే బిల్ పాస్ అయిందా లేదా? ఈయన వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 ఏళ్ళు అవుతుంది. కులగనే చేయడు. సెపరేట్ గా మాకున్న జనాభా మోర్ దాన్ 54-60% ఉన్నటువంటి జనాభాకి సెపరేట్ మినిస్ట్రీ అంటే అది కూడా చేయలేదు. ఇది కేవలం ప్రజలలో భయభ్రాంతులు చేయాలని ఏదైనా మా మీద నిందలు మోపుతున్నారు. కానీ మీ నిందలు బయటపడ్డాయి. ఇన్ని కోట్లు ఇల్లే సంపాదించిందంటే మంత్రులు ఎంత సంపాదించిండొచ్చు, ఎమ్మెల్యేలు ఎంతో మంది సంపాదించిండొచ్చు. దీని మీద ప్రజలు ఆలోచన చేయమని కోరుతున్నా. ఏదైనా ఈ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ చాలా బాగా జరిగింది. దీన్ని తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఆయన ఆల్రెడీ మా దగ్గర కూడా మీటింగ్ పెట్టాలన్నారు. తప్పనిసరిగా అది కూడా సక్సెస్ చేస్తాం. కానీ మొదలు ఢిల్లీకి వచ్చేందుకు అందరు రెడీ కావాలి. ఎందుకంటే వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు ఉంది కాబట్టి మనం అక్కడ గట్టిగా మాట్లాడితే తప్పనిసరిగా మన దగ్గర కూడా న్యాయంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తుంటే మీడియా మిత్రులకు చెప్తున్నా. తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా 42% ఇచ్చి తీరుతాము. మండల్లో కానీ, జడ్పీటీసీలో కానీ, జిల్లా పరిషత్లో కానీ. ఇది మా ఆలోచన. కానీ నరేంద్ర మోడీ ఆలోచన ఎట్లుంటుందంటే అది ఆయన కేవలం మాట్లాడడమే తప్పితే పని చేసింది ఎక్కడ లేదు. ఇప్పటి వరకు ఏ బీసీలకు న్యాయం చేయలేదు. అదేవిధంగా నేను డౌన్లో బిలో పావర్టీ వాళ్ళను 25 కోట్ల మందికి న్యాయం చేసినట్టు ఇంతవరకు దాని లెక్క నేనైతే ఓబీసీ ఎక్కడ చేసిండో నాకు తెలియదు. కానీ ఆయన మాట్లాడితే 25 కోట్ల మందికి మేము అప్లిప్మెంట్ చేసామంటున్నారు. అది ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా ఏ పార్లమెంట్ మెంబర్ కూడా ఎక్కడ చేసిండో చెప్తలేరు. అది కూడా చెప్పాలని అంటున్నాం. మేము చేసింది చెప్తున్నాం. మేము చేసినామా లేదా? యూపీఏ చైర్పర్సన్ పీరియడ్లో సుప్రీంకోర్టు కొట్టేస్తే బిల్ పాస్ అయిందా లేదా? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కువ శాతం బీసీలు ఉంటారు. అది మర్చిపోవద్దు అంటున్నా. వాళ్ళకు అన్యాయం జరిగితే మీ పుట్టగతులు ఉంటాయనేది నా ఉద్దేశం. ఏదైనా ఈ కార్యక్రమం న్యాయ యోధా అనే పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పేద ప్రజల అండదండలు ఉంటాయి. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఈ కులగన జరిగితే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు.